హలో యూట్యూబ్ పీపుల్, మళ్ళీ వచ్చేసాం కొత్తగా, వింతగా, రోతగా, మాతగా, ఏ రాతగా ఉన్నా సరే కొత్తగా మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, మళ్ళీ చిక్పేటకి వెళ్తున్నాము. చిక్పేట అంటే అదే సండే మార్కెట్, చోర్ బజారు అలాంటి పేర్లన్నిటితో పిలుస్తారనమాట. వీటిని వచ్చేసాము. ల్యాగ్ ఎందుకు లేని ఫాస్ట్గా బయలుదేరి వచ్చేసాము. ఇంకా వీడియో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈరోజు అయితే జనాలు మరీ విపరీతంగా ఉన్నారు. ఎంత దూరం వెళ్తా ఉన్నా కానీ అసలు మాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. కానీ ఎక్కడైనా కూర్చుందామన్నా స్పేసు, లేదా ఏదైనా తాగుదామన్నా, ఏదైనా తిందామన్నా ఏది అన్నీ నిలబడుకొనే చేయాలా. ఇదేదో స్వీట్ అంటే కలాకండ్, ఎండిపోక ముందు పచ్చిగా ఉంటుంది అదన్నమాట. దీన్ని కలాకండ్ అంటారు, పచ్చి కలాకండ్. అలాగే నడుచుకుంటూ తింటా వెళ్తూ ఉన్నాను. మళ్ళీ దారిలో బోర్ కొట్టేసి అవే రేట్లు అవన్నీ చూపించుకుంటా వెళ్తూ ఉంటే మళ్ళీ పుచ్చకాయ కనిపించింది. పుచ్చకాయ ప్లస్ పైనాపిల్ ఈ రెండు లాగేసామన్నమాట. సూపర్ ఉండింది. అలా వెళ్తూ ఉంటే సైకిల్ కనిపించినాయి. సైకిళ్ళు ఒక రేంజ్ రేట్లు ఉన్నాయి. అంటే మనం తక్కువగా ఉన్నాయని వస్తాము, కానీ ఇక్కడ దుప్పట్లు బట్టలు ఉన్న రేట్లు సైకిళ్ళు, బొమ్మలు, మొబైల్స్ ఇవి దొరకమన్నమాట. ఇంకా దారి అయితే ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు మాకే ఇరిటేషన్ వచ్చింది. మేము అనుకున్న ప్లాన్ ఒకటి, మాకు ఇక్కడ జరిగిన ప్లాన్ ఒకటి. చాలా కాన్ఫిడెంట్గా వచ్చేసామన్నమాట. ఎంత కాన్ఫిడెంట్గా వచ్చామంటే అసలు ఈరోజు ఒక రేంజ్లో ప్రిపేర్ అయినాము. అన్నీ కొనేయాలి, అన్నీ తీసుకెళ్ళిపోవాలి, సంచి నిండా వేసుకొని వెళ్ళిపోవాలి అనే రేంజ్లో వచ్చాము. కానీ మా దరిద్రం ఏంటంటే జనాలు కూడా అదే రేంజ్లో ఉన్నారు. సంచుల్లో కాదు కదా, గోతాలు తీసుకొచ్చినా కానీ పట్టేటట్టుగా లేరు. ఎంత దూరం వెళ్తున్నాం. కాళ్ళు నొప్పులు వచ్చాయి, మొబైల్ పట్టుకొని చేతులు నొప్పులు వచ్చాయి. ఇంతలోకి ఈడెవడో గుద్దేసినట్టున్నాడు, గొడవ వేసుకుంటున్నాడు ఆమెని. వాళ్ళు తాగుబోతులు వచ్చేసినారు, ఒక 2-3 తాగేసి ఆ బైక్ వాడిని ఒక రేంజ్లో ఆడుకున్నారులేండి. అది ఫుల్ వీడియో పెట్టలేను, ఎందుకంటే మళ్ళీ వాడు చూసి గొడవకు వచ్చినాడు అనుకోండి, మనం తట్టుకోలేమన్నమాట. ఈ రేంజ్లో ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. అసలు నేను చూపించాలనుకున్నది ఏది సరిగ్గా చూపించలేకపోయినాను. ఇంకా మధ్యలో అక్కడక్కడ బాగానే ఎక్స్ప్లోర్ చేయగలిగాను. ఇలా ట్రాఫిక్ ఉండడం వల్ల మా ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోయిందనమాట. ఇంకా ఆటోలు కానివ్వండి, కార్లు కానివ్వండి, స్కూటర్లు కానివ్వండి, ఆ పక్కనైతే లారీలు, డీసీఎంలే ఆగిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడికి వచ్చారంటే కొత్త ప్యాంట్లు ఉన్నాయి, ఫ్యాషనబుల్ ప్యాంట్స్. ఒక ప్యాంట్ చూపించాడు, అసలు అద్భుతం అన్నమాట. ఇది ఇలాంటి అద్భుతాన్ని నేను ఇప్పటి వరకు చూడలే. అసలు గొప్పగా ఉంది ప్యాంటు. జస్ట్ జిప్పు కాడి చిరిగిపోయి ఉంటుంది అంతే, మిగతా మొత్తం సూపర్ ఉంటుంది. ఇదైతే తొడలు, మోకాళ్ళు దురద వచ్చినప్పుడల్లా గోకుంటాయి, భలే పనికి వస్తాయి ఈ ప్యాంట్లు. అదైతే ఏకంగా కాలు మొత్తం గోకేసుకోవచ్చు. మనోళ్ళు కొన్ని వింత పనులు చేస్తుంటారు కదా, దానికైతే అనుకూలంగా ఉంటుంది. సైడ్లు కూడా చింపేసాడు. జోబులు కూడా అవసరం లేదు ఈ ప్యాంట్లకి, మొత్తం చించేసి ఇచ్చాడు. జస్ట్ అదొక 500, ఇదొక 500 అంట, అంతే. భలే ఉంది అసలు ప్యాంట్ అయితే, మామూలు లేదా, అద్భుతం అంతే. ఇది చూడండి, బట్టలు కింద మీద ఎగరేసి అమ్ముతున్నారు వీళ్ళు. జస్ట్ 150 అంట, అంతే. నా సైజులే లేవు. ఏందో వీళ్ళు కూడా సైజులు తీసుకురాకుండా 150 అంటే నా అలాంటి వాడు ఏం చేయాలి మరి? 150 అని హిందీలో అరుస్తూ ఉన్నాడు. మరి నా సైజులు ఏమో లేకపోయా. నేను అతిపరిగా నిలబడి నాకు ఉండయా లేవా అని అడిగితే, భయ్యా తెరే సైజు నైమీలేగా అన్నాడు. నాకు ఖాళీ అమ్ముగా సైడ్ అయిపోయి మన పాటికి మనం వీడియో తీసుకుంటా వెళ్ళిపోయినాము. ఎంతసేపటికి వీళ్ళు కదలరు మెదలరు, చూస్తూ ఉన్నదిగా ఎంత స్లోగా వెళ్తున్నారో. ఇంకా వచ్చేసాం మన దగ్గరికి. అస్సలు మెయిన్ పార్ట్ దగ్గరికి వచ్చేసినాం మనం. మన బొమ్మల దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఏది కొనం, అన్నీ కలిపెడతాం. అసలు నాకైతే భలే అనిపించింది అబ్బాయి బొమ్మలు చూడంగానే. ఈ బొమ్మలు అయితే అసలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఒకటి కూడా కొనలేము అంతే. ఒక్కోటి జస్ట్ 400, 200, 100 రూపాయలు ఇలా ఉన్నాయి. తీసుకెళ్ళగానే మా వాడు ఎరగొట్టేస్తాడు. తీసుకెళ్ళకుండా ఇటు చూడండి తాడుతో కొట్టేసినాడు దొంగనాయాలు. ఈ తుపాకీలు చూస్తే మనకు మూవీలు అన్నీ బాగా గుర్తొస్తాయి అన్నమాట. ఇంకా చూసారా మిషన్ గన్, అదే మన ఖైదీ సినిమాలో కార్తీ పట్టుకుంటాడు కదా, ఆ గన్ అన్నమాట. ఇది భలే ఉందిలే. అంటే 1 కాదు 2 కాదు, రకరకాల బొమ్మలు. ఈ దొంగతనంగా తీసుకొస్తారా, లేకపోతే సెకండ్ హ్యాండ్ మార్కెటా, లేకపోతే ఎడన్ని షిప్పులు దొబ్బుకొచ్చారనేది మనకు తెలియదు అనమాట. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అన్ని గన్స్ మేనియా నడుస్తుంది కాబట్టి అన్ని గన్స్ తీసుకొచ్చి పెట్టేసినాడు. చూసారా ఈ గన్, చూసారా బుల్లెట్లు, చూసారా ఒకటి కూడా పేలదు అంతే. గన్లు మాత్రం భలే ఉన్నాయి. ఇంకా ఎంతసేపు బొమ్మల కాడ ఉంటామని ఇంకా ఆడి నుంచి బయలుదేరిపోయి ఇంకా తవర్లు, గిన్నెలు చూస్తారుగా మీరే ఎన్నెన్ని ఉన్నాయో, ఇవన్నీ ఎత్తుక్కుంటా వస్తూ ఉంటే దారిలో మనకి డంబిల్స్, అదే ఓల్డ్ మోడల్ డంబిల్స్, కొత్త రకం డంబిల్స్, కండలు పెరిగేదానికి ఈ చూస్తా వచ్చినాను. ఇంకా ఆపుకోలేక ఒకటి లేపేసిన అనమాట. అదే లేపాను, పైకి లేపేయలేదు. ఎక్సర్సైజ్ చేసి చాలా రోజులైంది, జిమ్కి వెళ్ళాలి, అదే మన ఫీలింగ్ అనమాట లోపల. చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఉంది. ఇలాగే నేను ఒకసారి, మా వాడు ఒకసారి, 2 అన్నీ చెక్ చేసి ఒక మంచి కాస్ట్లీది కొందాం అనుకున్నాం. కానీ మా దగ్గర డబ్బులు లేక వదిలేసి గమ్ముగా వచ్చేసినాము. ఇంకా ఎంతసేపు చూసుకుంటా గమ్ముగా వచ్చేస్తూ ఉన్నామన్నమాట.
ఇంకా కండలు పెరిగిన కాడికి సాలే అనుకొని ఇంకా కండల కాడి నుంచి బయలుదేరిపోయి ఇంకా నేరుగా మా వాడు మళ్ళీ వద్దురా అంటే వాడు ఒక డంబిల్ తీసుకొని ఎత్తుతా ఉన్నాడు చూడండి. వాడి సైజుకి వాడు ఎత్తుకున్న డంబిల్కి సంబంధమే లేదు. చిన్నపిల్లడు కూడా ఎత్తేస్తాడు, మా వాడు అది ఎత్తేసినాడు. ఇంకా ఆ పక్కకి వెళ్దామంటే మురిక్కాలో నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఇక్కడికి వస్తే సెంటు బాటిళ్ళు, స్పీకర్ బాక్సులు, స్మార్ట్ వాచ్లు, ట్రిమ్మర్సు ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీడియో తీయొద్దు అన్నాడు అని మన అయినంగా మనం ఎదవలం మొత్తం వీడియో మొత్తం తీసేదాకా ఊరుకోము. ఇక్కడ ఒక చోటే కాదు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఇలా తీసుకుంటా కొంచెం ముందుకు వెళ్తే మన గ్యాస్ స్టవ్స్ దొరికినాయి. ఎంతరా అని అడిగితే చోర బజార్ కదా కొంచెం చీప్గానే వస్తుంది, ఒక స్టవ్ ఎత్తుకొని పోదాం అనుకున్నా. అది కూడా సెకండ్స్లోనే. వాడు ఫ్లిప్కార్ట్లో మన బిగ్ బిలియన్ డేస్కి పెట్టిన ప్రైస్ చెప్పినాడు. ఏం మాట్లాడకుండా గమ్ముగా లేసి వచ్చేసిన ఆడి నుంచి ఈ పక్కకు వచ్చాము. ఇవి అయితే మాకు బైక్కి ఒక మొబైల్ హోల్డర్ కావాలా, అదొకటి తీసుకున్నాము. ఇవి చూడగానే అర్థమైపోయింది ఇవన్నీ డమ్మీ అని. ఏదో బ్రాండెడ్ సరుకు తీసుకొచ్చి అమ్ముతున్న రేంజ్లో బిల్డప్ ఇచ్చినట్టు ఇటు అన్నీ ఈ 150-100 రూపాయల సరుకు ఇదంతా. మాకు ఇంకా అర్థమైపోయి ఈ పక్క బోల్ట్లు నట్లు బిగించుకునే సుత్తులు కత్తులు కటార్లు ఉంటే అవి పట్టుకొని ఒకటి కూడా మనకు నచ్చలేదన్నమాట. తీసుకోకుండా గమ్ముగా వచ్చేసాము. ఇంకా వీడు తిప్పి చేయి ఎరిగిపోయింది. వీడికి ఆ హెడ్సెట్లు అవన్నీ చూసాము కానీ మాకు ఏది వర్కౌట్ కాలేదు. ఇంకా చూస్తూ ఉన్నాము, ఎంతసేపు చూసినా ల్యాగ్ అనిపించింది మాకే. ఎంతసేపు చూపిస్తాను మీకైనా, మీకు బోర్ కొట్టదు, అందుకని ఇటు వచ్చేసాము. స్పీకర్ బాక్సులు ఉన్నాయి, ట్రిమ్మర్లు ఉన్నాయి, వాచ్లు ఉన్నాయి. ఇక్కడ చూసారా హెయిర్ డ్రైయర్లు, మైకులు. అబ్బో స్పీకర్ బాక్సులు అయితే చాలా పెద్దవి ఉన్నాడు. వాడు చెప్పిన రేటుకి వాడు తెచ్చిన సరికి అసలు సంబంధమే లేదబ్బా ఒక మాటతో చెప్పాలంటే. మాకు ఆన్లైన్లో ఇంతకంటే చీప్గా దొరుకుతున్నాయి, అందుకని ఒకటి కూడా తీసుకోలేదు. మేము గమ్ముకు వచ్చేసినాము. ఇంకా అడగడం అనవసరం అనిపించింది మాకైతే. ఎంతసేపు అని బతిమలాడుకుంటాం వాడిని. మాకు ఒక రేటుకి కావాలంటే ఆ రేటుకి కాదు, వాడు చెప్పిన రేటుకే కావాలంటున్నాడు. ఇంకా అందుకే ఎంతసేపు చూసినా ఆ షూ చూసారా చాలా బాగున్నాయి, మాకు రేటు దొరకలా. బెల్ట్లు అయితే 100 రూపాయలు ఏదైనా, అదే బాగుంది అనిపించింది. వీడు కూడా అదే రేటు చెప్పినాడు, గ్యాస్ స్టవ్లోడు కూడా. ఈ పక్కల ఈ బెల్ట్లోడు అన్నీ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. దసరా కదా అందుకని ₹1 సంపాదించుకుందాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఎంతసేపు చూసినా ఏం చేసినా వాళ్ళు మాత్రం రేట్లు తగ్గించేటట్టు మాకు కనిపించలేదు. చూసాము. మళ్ళీ ఇంకా మార్కెట్ చివరి అన్నమాట, ఇది ఎండింగ్, చిక్పేట్ ఎండింగ్ అంటారు దీన్ని. ఇక్కడ స్మార్ట్ వాచ్లు ఉన్నాయి. వీడైతే సరసమైన ధరలే ఇచ్చినాడు, 100-150 చెప్పినాడు. ఆయన ఇంకా వర్కౌట్ అవ్వలే మాకు, ఎందుకులే ఆల్రెడీ తీసుకొని ఉన్నాం కదా అని చెప్పి చిక్పేట్ ఫ్రూట్ మార్కెట్కి వచ్చేసినాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రూట్స్, కూరగాయలు మనకి ఏమేమి కావాలన్నా అన్నీ దొరుకుతాయి. కాకపోతే 8 కిలోమీటర్లు వచ్చి తీసుకొని పోయే అంత దాయాగుణవంతులం కాదు మనం. మనకి దగ్గరలో 1.5 కిలోమీటర్ల మార్కెట్ ఉంది. ముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి అలా వెళ్ళిపోతే మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్తా వచ్చేసి మొత్తం ఫ్రూట్ మార్కెట్స్, ఇంకా చెరుకు, ఇక్కడ అరటికాయలు, గెలలే ఇక్కడ మొత్తం హోల్సేల్ మార్కెట్టే. ఇలా చూసుకుంటా వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇక్కడ చూసారంటే మొక్కజొన్న పొత్తులు, ఇంకా ఫ్లైఓవర్ కింద 1 కాదు 2 కాదు ఇక్కడ పక్షులు కూడా ఎగురుతూ ఉన్నాయి మురిక్కాలలో. ఇంకా ఫ్రూట్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ అనేది మీకేం కొత్త ఏం కాదు, అందుకని సపా లాగేసామన్నమాట. వీడియో కూడా ముందుకు అలాగే లాగేసామనుకోండి. ఇంకా ఇక్కడ ఒక్క రకం కాదు, వెజిటేబుల్స్ చాలా కొత్త రకాలు, ఉసిరికాయలు, క్యాప్సికము, కీరా దోసకాయలు. ఇక మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. అలా చూసుకుంటా వచ్చేసి ఇక్కడ మసీదు, ఫ్లైఓవర్, ఇది గుర్తుపెట్టుకోండి. చిక్పేట్కి రావాలనుకుంటే, అది హోల్సేల్ మార్కెట్ రావాలనుకుంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చిన్నగా చిక్పేట్ అండర్ గ్రౌండ్ మెట్రోకి అయితే వచ్చేసాము. అండర్ గ్రౌండ్ అంటే ఏదో కింద తవ్వేసి అట్ట పెట్టేశారు అనుకోకండి. మాకే ఆశ్చర్యం వేసింది చూడంగానే. అసలు కిందకి వెళ్తే దాపుగా సుమారుగా 4 ఫ్లోర్లు కిందకి తవ్వేస్తున్నారు వీళ్ళు. చెకింగ్ ముందు మా వాడికి, తర్వాత ఇంకోడు మా బామర్ది గాడికి, ఇంకా మనమే చెకింగ్ అయిపోయింది. ఇంకా చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది ఒక ఫ్లోరు, దాని కింద ఇంకొక ఫ్లోరు, దాని కింద ఇంకొక ఫ్లోరు, ఇట్ట 3 లాస్ట్కి వెళ్ళిపోయినాం. 4వ ఫ్లోర్కి వెళ్ళిపోయినాం మేము. అట్ట పోతా ఇంకా మేము ఆపుకోలేక వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తూ ఉన్నాము. ఇంకా అలా వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా ఇది అండర్ గ్రౌండే మొత్తం ఇది. ఆ పక్కన టికెట్ తీసుకుందామని వెళ్తే డబ్బులు ఇచ్చిన నేను, అది డబ్బులు తీసుకోదంట, ఆన్లైన్ అంట. మళ్ళీ దాని ఎదురుగా ఉండే దానికి వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని ఆ ఎస్కలేటర్ దిగేసి ట్రైన్ ఎక్కేసాము, అదే మెట్రో ఎక్కేసాము. మెట్రో ఎక్కేసి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRGC Vlogs. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తే మీ మీద ఒట్టేనా.